హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. రీసెంట్గా ఒంగోలులో ఈటీవీ వాళ్ళ కార్తీక దీపోత్సవం జరిగింది. చాలా బాగా జరిగిందండి. చూశారు కదా ఎంతమంది పార్టిసిపేట్ చేశారో. మన లేడీస్ అందరికి కూడా కార్తీక మాసం వచ్చిందంటే ఒక పండుగలాగా ఉంటుంది కదా. చక్కగా ఎర్లీ మార్నింగే లేచి పూజలు చేసుకుంటాము ఈ నెలంతా కూడా. అలాగే దేవాలయాలకు కూడా వెళ్తుంటాము. అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్లో అవకాశం వస్తే ఇంకా అస్సలు వదులుకోము కదా. మాకు కూడా పాసులు దొరికినాయి, మా ఫ్రెండ్ తెప్పించింది. ఇంకా చక్కగా 5:30 కల్లా మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాము. చాలామంది ఉన్నారండి. మాకైతే సెకండ్ లైన్లోనే ప్లేస్ ఉంది. వాళ్ళన్నీ ముందుగానే అరేంజ్ చేసి పెట్టారండి. ఈ విధంగా ప్రమిదలు, ఒక చిన్న ఆయిల్ బాటిల్, 365 ఒత్తుల ప్యాకెట్, వాటర్ బాటిల్, కర్పూరము, అక్షింతలు, పసుపు కుంకుమ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రెడీగా పెట్టారు. మేము వెళ్ళి పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని ప్రమిదలు పెట్టి ఒత్తులు నానబెట్టేసుకున్నాము. అందరూ దీపాలు వెలిగించిన తర్వాత ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ చేస్తే ఆ దీపాల వెలుగుతో ఆ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. అసలు చాలా బాగుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నేను సాంగ్స్ అన్నీ పెట్టకూడదు కాబట్టి అక్కడక్కడ పెట్టాను. దీపం అప్పుడే వెలిగించొద్దన్నారు. కొంచెం సేపు సత్సంగము ఇవి అయిన తర్వాత మన చేత దీపం వెలిగించి పూజ చేయించారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః. దీపలక్ష్మీ నమః. భైరవం కం కం కాల భైరవం భైరవం తేజస్తత్వాత్మికాయై దీపం పరికల్పయామి. త్వం అమృతదత్తాత్మికాయై. అమ్మవారి నైవేద్యానికి ఇచ్చినటువంటి ఖండ శర్కర పటిక బెల్లాన్ని మీ కుడి చేతి వైపు పెట్టి కొద్దిగా నీళ్లు చల్లి జలం దీపంపై పడకుండా నివేదన చేయండి. అమృతమస్తు అంటూ. అమృతమపస్త్ర నమ శ్రీ దీపలక్ష్మీదేవి నమ. సద్యస్కాలావసరార్థం ఖండ శర్కర నివేదయామి. ప్రాణాత్మనే నమ, అపానాత్మనే నమ, వ్యానాత్మనే నమ, ఉదానాత్మనే నమ, సమానాత్మనే నమ. మధ్యే మధ్యే స్వాదకం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే అక్షతల కళ్ళగద్దుకొని దీపలక్ష్మి దగ్గర వేయండి. దీపలక్ష్మీదేవి నమః. సంసర్వతత్వాత్మికాయై తాంబూలాని సర్వోపచార పూజాన్ పరికల్పయామి. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని దీపలక్ష్మీ నమః అనే నామాన్ని స్మరించండి. ఈ జగత్తు మొత్తానికి జగత్కుటుంబిని జగదీశ్వరి అయినటువంటి పరదేవత కాబట్టి ఆవిడను ధ్యానిస్తే త్రిమూర్తులను కూడా ధ్యానించినట్టే అని శాస్త్రవచనం. యొక్క అనుగ్రహానికి అందరం కూడా పాత్రులవుదాం. నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసంజుహోదన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వాః సగర్తికాభిరభి సంవసానః అర్జునో దేవస్సు విదే దధాతు.